పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27, 28 పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను: శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో యేసు ప్రభు శాంతిని వాగ్దానం చేస్తున్నారు. సమాధానాన్ని మనకిస్తానని మాట ఇచ్చుచున్నారు. చాలా సంతోషదాయకం, చాలా మంచిది. కానీ మనం జాగ్రత్తగా ఆ వాక్యాన్ని పరిశీలిస్తే మరొక రకమైన శాంతికి, విభిన్నమైన శాంతిని ఆయన ఇస్తానని చెప్తున్నారు. అంటే లోకము ఇచ్చే శాంతి వలె నా శాంతి ఉండదో అని చాలా స్పష్టం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలకించుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు, భయపడవలదు. ఎందుకు ప్రభువు లోకములాగా నేను మీకు శాంతినివ్వడం లేదు అని పలికారు? అవసరం ఏంటి? ఆయనకి సమస్తము కూడా తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు లోకం కూడా మనతో అబద్ధం ఆడుతుంది. లోకం మనల్ని ఆశ పెడుతుంది. లోకం మనల్ని ఆకర్షిస్తుంది. రా, నేను నీకు శాంతినిస్తానని చెబుతుంది, కానీ నిజానికి ఇవ్వదు. నేను మీ ముందు ఈ రోజున కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. మీరు నిత్యము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి, అనుభవించేటువంటి ఉదాహరణలు మీ ముందుంచుతాను. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఎత్తగానే, హలో సార్, మేడం, మీకు ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని మాట్లాడతారు అవతల ఉన్న వ్యక్తి. మాట్లాడుతూనే, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ ఆధునిక ప్రపంచంలో చాలా ప్రమాదం అండి. ఒకవేళ మీకు ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, సడన్గా ఏమైపోతారు మీరు అని చెబుతూ, మాది మంచి హెల్త్ ఇన్సూరెన్సు. మీరు ఏం లేదండి, నెలకు ఒక 2,000 కట్టండి అంతే చాలు, సంవత్సరానికి ఒక 10,000 కట్టండి అంతే చాలు, మీకు ఎంత పెద్ద జబ్బు అయినా కానీ మేము చూసుకుంటాం. చాలా తీయటి మాటలు కదండి. మన శాంతిని గురించి ఆలోచిస్తున్నారు కదండి వాళ్ళు, మన మంచిని గురించి ఆలోచిస్తున్నారు కదండి. ఎవ్వడూ కూడండి నీ మేలు కోరి, నీ శాంతి కోరి నీకు ఫోన్ చేయడండి. వాడు డబ్బులు పెట్టుకొని, వాడు డబ్బులు వేయించుకొని ఫోన్లో నీ కోసం ఫోన్ చేయడండి. వాడి బిజినెస్ కోసం నీకు ఫోన్ చేస్తున్నాడు. సార్, మరలా ఫోన్, ఇంకొక ఫోన్ వస్తుందండి. సార్, మీరు కారు కొనాలని అనుకుంటున్నారా? మా కంపెనీ ఇంత సేల్ తగ్గిస్తుంది మీకోసం, రండి కొనండి, ఇది చాలా తక్కువ రేటుకి మీకు వచ్చేటువంటి కారు అంటారు. ఎంత శ్రద్ధ కదండి వాళ్ళకి మన మీద, ఎంత ప్రేమో, ఎంత మనకి శాంతిని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కదండి. ఇంకొకళ్ళు ఫోన్ చేస్తారు, మీ కారుకి ఇన్సూరెన్స్ ఉందా? మరొకళ్ళు ఫోన్ చేస్తారు. చాలా విచిత్రంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమంటారంటే, ఇంకొక అడుగు ముందుకు వేసి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ప్రత్యేకమైన రీతిలో లోన్ కావాలా? ఈ మధ్యకాలంలో దాని మీద సూప్స్ ఎక్కువ అవుతున్నాయండి, దాని మీద జోకులు ఎక్కువైపోతున్నాయండి. ఎంత దారుణం అంటే, ఎక్కడో పాపం గ్రామంలో పల్లెటూరులో గొర్రెలు కాసుకునేవాళ్ళు, రోజువారి కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫోన్ చేసి, వాళ్ళు ఎవరో కూడా తెలియదండి, వాళ్ళకు ఫోన్ చేసి మీకు లోన్ గ్రాంట్ అయిపోయింది. ఎంత ప్రేమ అండి మన మీద వీళ్ళకి, ఈ బ్యాంక్ వాళ్ళకి ఎంత ప్రేమ. మీకు లోన్ గ్రాంట్ అయిపోయిందండి, మీరు వచ్చేసి లోన్ తీసుకెళ్ళిపోవచ్చు, 2 లక్షల రూపాయలు. ఎంత ప్రేమ మన మీద వాళ్ళకి. ప్రియులారా,
ఎవ్వడూ కూడా మన మీద ప్రేమతోటి కాదండి. ఇవన్నీ మన జేబులో ఉన్నవానికి కొద్దిగా చిల్లు పెట్టడానికే. అర్థమవుతుంది అనుకుంటాను ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసు ప్రభువుకి ఇవన్నీ తెలుసండి. ఆయన సర్వస్వాన్ని ఎరిగినటువంటి దేవుడు కాబట్టే ప్రభువు జాగ్రత్త పడ్డాడు. ఏంటంటే, నా శాంతి అమ్మా, నా బిడ్డ, నా కుమారుడా, ఈ లోకం వల్లే ఉండదలే, కంగారు పడమాకు. లోకంలాగా మోసపూరితమైన శాంతి కాదు నాది, మోసపూరితమైన సమాధానం కాదు నాది అని యేసయ్య ముందుగాని ఎరిగి ఉండి ఈ విధంగా అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకములో నేను ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య మాట్లాడిన మాటలలో సత్యం ఉందండి. యేసు ప్రభు చెప్పిన మాటలలో నిజం ఉంది ప్రియులారా. ఆయన కావాలనే అన్ని ఎరిగినటువంటి వాడై ఆయన పలుకుతున్నాడు, నేను లోకములాగా, లోకపు మనుషులలాగా నీకు శాంతినిస్తానని నేను చెప్పటల్లా. ప్రియులారా, లోకాన్ని చూడండి, ఇరుగు పొరుగు వారిని చూడండి, మన మీద ప్రేమని ఒలకబోసేటువంటి వారిని, మన మీద అనురాగాన్ని కుమ్మరించేటువంటి వారిని చూడండి ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఒక తల్లి నాకు ఫోన్ చేశారు, దూర ప్రాంతం నుండి ఫోన్ చేసి, ఫాదర్ గారండి, నేను టీచర్గా ఉద్యోగం చేశాను, నాకు ఇంతమంది మగపిల్లలు, ఇంతమంది ఆడపిల్లలు, ఆడపిల్లలకి మంచిగా పెళ్లి చేసి పంపించానయ్యా, గొప్ప స్థితిలో ఉన్నారయ్యా, మగపిల్లలు కూడా ఒకడు బాగానే స్థిరపడ్డాడు, ఒకడికి ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చింది. తల్లిని కదా, వృద్ధాప్యంలో ఉన్నా కదా, నాకున్నటువంటి కొంచెం ఆస్తిని ధర్మం కాబట్టి వాళ్ళందరూ బాగానే బ్రతుకుతున్నారు కదా, వీడు కొంచెం కష్టంలో ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో నేను వాడికి కొన్ని డబ్బులు ఇచ్చానండి. అంతే. నాకు మిగిలినటువంటి కుమార్తెలు, ఇంకో కుమారుడు ఉన్నారు కదా, వాళ్ళు నా మీద నిర్దాక్షిణ్యంగా కేసు వేశారండి. నేను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నానయ్యా, కానీ నేను కోర్టుకు వెళ్ళాలి నా సాక్ష్యం ఇవ్వడానికి అని పలికి ఒక మాట అన్నదండి. ఒక మాట చెప్పింది, ఫాదర్ గారండి, నేను వాళ్ళకి చెయ్యాల్సింది అంతా చేశానండి, అప్పుడు మాత్రం ఏం మాట్లాడలా, ప్రేమ ఉన్నట్లు ఒలకబోశారు, కానీ అదే బిడ్డలలో అదే పేగును తెంచుకు పుట్టినటువంటి కుమారుల్లో వారి సహోదరుడికే ఒకడికి ఆపద ఉంది కదా, నేను కొద్దిగా ఎక్కువ ఇచ్చేసరికే ఒక్కసారిగా నేను శత్రువుని అయిపోయానయ్యా, వాళ్ళకి బద్ధ శత్రువుని అయిపోయాను. ఎంత పెద్ద శత్రువుని అయ్యానంటే, నా మీద నా బిడ్డలే కేసు వేసే అంటే అంతటి శత్రువుని అయిపోయానయ్యా అని ఆ తల్లి ఫోన్లోనే, ఈ వృద్ధాప్యంలో నాకు ఇవన్నీ అవసరమా ఫాదర్, నాకున్న ఆస్తిని అంతటినీ కూడా ఏదో ఒక మఠానికో, ఏదో ఒక వృద్ధాశ్రమానికో, ఏదో ఒక డెస్టిట్యూట్ దిక్కుమొక్కు లేని పిల్లలై అనాథాశ్రమానికి రాసేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పిందండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు అనేటువంటివి కూడా నిజమైన ప్రేమతో, నిజమైనటువంటి ఆ బంధంతో రావటం లేదండి. మంట కలిసిపోయాయండి బంధాలు. అన్నిటికీ కూడా ధనం, పేరు ప్రఖ్యాతులు, నాకేమిస్తావు, స్నేహం అనేటువంటిది లేదండి. స్నేహితుడిలాగానే ఉండి నీ పక్కలోనే బళ్ళంతో పొడిచేట రోజులు ఇవి కాదంటారా? నేను ఇక్కడ ప్రియులారా, బంధాలు అవసరం లేదు, అనుబంధాలు అవసరం లేదు, స్నేహాలు అవసరం లేదు అంటల్లా, కానీ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడండి, జాగ్రత్త పడండి అంటున్నాడు. ప్రభు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ లోకములో నీకు నిజమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన ప్రేమని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన మాత్రమే. ఆయనే ప్రియులారా, ఆయన యందు నమ్మకాన్ని ఉంచు. ఈ లోకంలో నీ తల్లి మరచునా, తండ్రి మరచునా, నీ బంధువు మరచునా, నీ స్నేహితుడు మరచునా,
నిన్ను మరువని విడువని ఎడబాయిన దేవుడు నీ ప్రాణ స్నేహితుడు యేసయ్య. ప్రభు మాట మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు బిడ్డలారా, భయపడవలదు, నేను మీకు తోడుగా ఉంటాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, అన్నిటికంటే మొదటిగా ప్రభు అంటున్నాడు, నేను శాంతినిస్తాను, కానీ లోకములాగా మాత్రం నేను ఇవ్వను అన్నాడు. మొదటిది. రెండవది ప్రియులారా, నీకు నిజమైన శాంతిని సమాధానాన్ని ఇచ్చువాడు, నిజమైన శాంతిని, శాశ్వతమైన శాంతిని ఇచ్చువాడు యేసయ్య మాత్రమే. వాక్యాన్ని చదువుకుంటే, ఇదిగో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత భయముతో ఆ మేడపై గదిలో ఉన్నటువంటి, ఆ తలుపులు మూసుకొని ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వచ్చి మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏమిటి పిల్లరా? మీకు శాంతి కలుగునుగాక. ఇది ఉత్థాన క్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి నిజమైన శాంతి ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనము, అది ఆదివారము సాయం సమయం యూదుల భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికారు. ప్రియులారా, ఉత్థాన కాలంలో మనం ఉన్నాం. ఈ సమయాన్ని, ఈ ఉత్థాన కాలాన్ని మనం మరచిపోకూడదు, ఈ సందర్భాన్ని మనం మరచిపోకూడదు. ఆయన అంటున్నాడు, మీకు శాంతినిస్తాను అంటున్నాడు. ఉత్థానం అంటే క్రీస్తు భగవానుడు లోకానికి ఇచ్చేటువంటి ఒక వాగ్దానము, ఒక వరము, ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే శాంతి వరము, సమాధాన వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదే వరాన్ని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పవిత్రాత్మ దేవుడు మనకిచ్చాడు. ఫలాలలో ఒకటి ఏమిటి అంటే ప్రియులారా శాంతి వరము, సమాధాన వరమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటే, పుట్టబోయేటువంటి మెస్సయ్యాని గురించి ప్రవచనం ఏమని చెప్తుందంటే, ఆ పుట్టబోయే మెస్సయ్య శాంతికరుడైన రాజు, సమాధానకర్త అని రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి పలికినప్పుడు పిల్లారా, ఆ పుట్టబోయేటువంటి ఆయన శాంతికరుడైన రాజుగా పుడతాడు అని చెప్తారు. ఇదిగో గొల్లలు ప్రియులారా భయభ్రాంతులైనప్పుడు దేవుని యొక్క దూత వారి దగ్గరికి వచ్చి పలికినప్పుడు, గొల్లలు భయభ్రాంతులైనప్పుడు వారితో ఏమని పలుకుతుంది? లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో దేవదూత వారితో ఇట్లనను, మీరు భయపడవలదు. భయం అక్కర్లేదండి, శాంతినిస్తాడు ఆయన మీకు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదను అని పలికిన తర్వాత దేవదూతలు ఏమని పాడారు పిల్లారా? 14వ వచనంలో, మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకములో ఆయనకు అనుగ్రహములకు పాత్రులుగా వారందరికీ శాంతి సమాధానము అని పలుకుతున్నాడు. ప్రియమైనటి దేవుని బిడ్డ, నీవు ఎటువంటి శ్రమలో ఉండి భయపడుతున్నా కానీ, ఎటువంటి కష్టములో ఉన్నా, అశాంతితో ఉన్నా కానీ, యేసయ్య నీకు వాగ్దానం చేస్తున్నాడు, బిడ్డ నేను నీకు శాంతినిస్తాను, సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను సమాధానముతో నింపుతాను, శాంతితో నింపుతానని పలుకుతున్నాడు. నీకు పరీక్షల వల్ల భయముతో ఉన్నావా? అశాంతితో ఉన్నావా? కుటుంబ సమస్యల వల్ల అశాంతితో ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక అశాంతితో సమాధానంతో ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులతో శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంటున్నావా? ఇతరుల యొక్క పోరు వలన, ఇతరుల వల్ల కక్ష వలన, కార్పణ్యం వలన శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంటున్నావా? శాంతికరుడైన రాజు ఆయనే సమాధానకర్త, ఆయన నీకు సమాధానంతో నింపుతానంటున్నాడు. ఆయన వద్దకు వెళ్ళు. ఎంతమంది బిడ్డలారా నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు, ఎంతమంది బిడ్డలారా నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు, నాకు అన్నీ ఉన్నాయ్యా కానీ శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా. ప్రియులారా, మనం గుర్తుంచుకుందాం, మనకున్న డబ్బు కానీ, మనకున్న అంగబలము కానీ, మనకున్న ఆస్తి బలము కానీ, మనకున్న పేరు ప్రఖ్యాతులు కానీ మనకు నిజమైన శాంతిని ఇవ్వలేవండి. ఒకవేళ మనకున్న సిరి సంపదలే, మనకున్న అంగబలము, ఆస్తి బలమే మాకు నిజమైన శాంతిని ఇచ్చేట, అది నిజమైతే ప్రియులారా ఇది రాసి పెట్టుకోండి. ఏమిటి అంటే, ఈ లోకంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ధనవంతులు ఎక్కువ మంది, మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి సంపదతో ఉన్నటువంటి వారు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారే ఎక్కువగా మానసికమైనటువంటి శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారండి.
ఎంతమంది టీవీ వాళ్ళు, ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్లు, ఎంతమంది సినిమా తీసేటువంటి హీరోలు ప్రిల్ల, వారి మధ్యలోనే ఎక్కువగా ఆత్మహత్యలు ఉంటున్నాయి. ఇది సత్యం కాదా? నేను మాట్లాడేది నిజం కాదా? కాబట్టి లోకాన్ని చూసి మనం నేర్చుకోవాలి. యేసయ్య అందుకే అంటున్నాడు ఈ రోజున, నేను లోకం వలె ఇచ్చుటలేదు మీకు శాంతిని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది అండి, ఎన్నిసార్లు అనరండి, రోడ్డు ప్రక్కన ఆదబరిచి నిద్రపోయేటువంటి వాడిని చూసి, ధనవంతులు, డబ్బున్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి, అలా ఆదమరిసి నిద్రపోయే రోజులు ఎప్పుడో పోయినాయి. నాకు అన్నీ ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్తనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రభు అంటున్నాడు తన 2 చేతులు చాచి, భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? బంధువుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? నా అనుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? అయినా కానీ ప్రయోజనం లేదు అనుకుంటున్నావా? ఒక్కసారి నీ యేసయ్యకు అవకాశం ఇవ్వరాదు? ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధంతా పోసుకో, నీ వేదనంతా ఆయనకు సన్నిధిలో పోయి తలపోయి, అప్పుడు చూస్తావు నిజమైన శాంతిని, సమాధానాన్ని. తన 2 చేతులు చాచి నిన్ను తన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళరాదు? నీ జీవితం ప్రియ దేవుని బిడ్డ పెను తుఫానులాగా మారిపోయిందా? ఎరికో గోడల్లాగా మారిపోయిందా? సింహాల బోనులాగా మారిపోయిందా? పౌలు శీలాసులలాగా ఒక చెరసలలాగా మారిపోయిందా? యేసయ్య వాళ్ళందరిని విడిపించాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, గాలిని సముద్రాన్ని ఆయన గద్దించగా గొప్ప శాంతి నెలకొనింది అని మనం చదువుకుంటాం కదా. నీ జీవితంలో కూడా పెను తుఫాను వచ్చిందా? గాలి సముద్రం చెలరేగి ఉన్నాయా? సమస్యలు అనేటువంటి గాలి సముద్రం చెలరేగుతుందా? బాధలు, కష్టాలు అనేటువంటివి. యేసయ్యను వేడుకో, యేసయ్యని పడవలో నీ దోణిలోనికి ఆహ్వానించు. ఆయన లేచి నిలబడతాడు. గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో శాంతింప చేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనం విశ్వసించాలి. ఆయనకు అర్పించుకొని సమస్యలు అంతటినీ కూడా. ప్రియులారా, మొదటిది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకము వలె యేసయ్య నీకు శాంతినివ్వడు. రెండవది ఏమిటి అంటే ఆయన ఇచ్చేటువంటి శాంతి నిజమైన శాంతి, నిజమైన సమాధానం ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది ముఖ్యమైనటువంటిది ఈనాటి సువిశేషములో ఏమిటి అంటే ప్రియులారా, నీవు ఆయన నిజమైన శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలంటే ఇస్తాడు. కానీ ఒక చిన్న షరతు ఏమిటి అంటే ఆయనను ప్రేమించు, ఆయన ఆజ్ఞలను పాటించు. ఆయనను ప్రేమించు, ఆయన ఆజ్ఞలని పాటించు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో, అందుకు యేసు ఇట్లు వారికి సమాధానమిచ్చను, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. ఆ తర్వాత అంటాడు ప్రభు, శాంతిని మీకు ఇచ్చుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వల్ల ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదని. అవును పిల్లారా, దానికి ముందు ఏమన్నాడు? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును, అప్పుడు నేను, నా తండ్రి, పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని నా మందిరంగా చేసుకుంటాం. యేసయ్య మనతో ఉంటే శాంతి. కానీ ఆ శాంతి నాకు రావాలంటే, నాకు కలగాలంటే నేనేం చేయాలి? ఆయన యొక్క మాటను పాటించాలి, ఆయనను ప్రేమించాలి. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. ఇంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, ఎంత గొప్ప మాట ఇస్తున్నాడు. శాంతిని, సమాధానిచ్చే దేవుని వద్దకు వెళ్ళి, అయ్యా నిన్ను ప్రేమించే మనస్సును, నీ మాటలు పాటించే హృదయాన్ని, ఆ శక్తిని నాకు దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. శాంతికరుడా, సమాధానకర్త, నిత్యుండగు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను. లోకము వలె ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదని ఆదరణకరమైన మాటలు చెప్పినటువంటి ఓ శాంతికరుడైన సమాధానకర్త, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా,
ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానకరమైన మాటలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలలో ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక అల్లాడిపోతున్నారో ప్రభువా, వారికి మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో వ్యాధుల కారణంగా, రోగాల కారణంగా శాంతి లేకుండా ఉన్నటువంటి వారికి మీ గాయపడిన హస్తాలతో తాకి ప్రభువా, వారికి శాంతిని, సమాధానాన్ని, ధైర్యాన్ని నూరిపోయండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేక, శాంతి లేక ఉంటున్నటువంటి వారికి మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. గర్భఫలము లేక, ఉద్యోగము లేక, వ్యాపార విషయమై, అప్పుల విషయమై, వ్యవసాయం విషయమై ప్రభు శాంతి లేకుండా ఉన్నటువంటి వారికి శాంతినివ్వండి. వివాహ విషయమై ప్రభు వారు చేసుకునే పనిపాటుల విషయమై వారికి నిజమైన శాంతిని, సమాధానం దయచేయమని ప్రభువా మా కొరకై ప్రార్థన చేయండి అని అడుగుతున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ప్రతి బిడ్డ యొక్క హృదయంలో మీరు శాంతిని నింపండి ప్రభువా. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ యుద్ధాలు ప్రభువా, యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి తండ్రి. ఆ యుద్ధాన్ని తొలగించి, కక్షలు, కార్పణ్యాలు తొలగించి మీ శాంతిని, నిజమైన సమాధానాన్ని ప్రసాదించమని ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ప్రభువా ఇదిగో మా అందరికి కూడా ఈ లోకానికి శాంతినివ్వమని వేడుకుంటూ మా కొరకే ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న బిడ్డల కొరకై, మెసేజ్లు ఉంచుతున్న బిడ్డల కొరకై, ముఖ్యంగా తండ్రి ఆర్థికంగా సహాయం చేస్తున్నట్టు ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.